ఇప్పుడు నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను, మసాలా పాస్తా. చూడండి, దానికోసం కొంచెం నీళ్ళు పెట్టాను స్టవ్ మీద పెట్టి, కొంచెం ఉప్పు వేసి, కొంచెం ఆయిల్ కూడా వేసి, ఒక్క చుక్క ఆయిల్ వేద్దాం. వేసిన తర్వాత మనం ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు పాస్తా వేద్దాం. పాస్తా వేసి 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తర్వాత దానిలో కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. పాస్తా ఇలా వేసాను, నీళ్ళల్లో వేసాను. ఆ వేసిన దాన్ని 1 సెకండ్ మనం ఇలాగా కలుపుకొని 1 పొంగు రానిస్తే సరిపోతుంది. 1 పొంగు వచ్చిన తర్వాత కాస్త నీళ్ళల్లో అలా ఉంచుదాం 1 నిమిషం. అప్పుడు తర్వాత దీన్ని డ్రైన్ చేసుకుందాం. ఓకేనా? ఇలాగా కొంతసేపు ఇలా ఉడికిద్దాం. ఇలా ఉడికించేటప్పుడు ఇది సాఫ్ట్ అయ్యిందో లేదో చూసుకుని, ఇంకా గట్టిగానే ఉంది, ఇంకా కొంతసేపు ఉడికిద్దాం. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని 1-2 నిమిషాలు అలా ఉంచి ఫిల్టర్ చేద్దాం. ఓకేనా? వెంటనే ఫిల్టర్ చేయొద్దు, కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇలా బాగా ఉడికిన పాస్తానే మనం ఒక గ్రిల్లులోనికి ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఫిల్టర్ చేసుకొని వాటిపైన చన్నీళ్ళు వేయాలి. అలా చన్నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే పాస్తా మొత్తం విడివిడిగా చక్కగా మనకి ఉంటాయన్నమాట. లేకపోతే అలా చన్నీళ్ళు వేయకపోతే కొంచెం అంటుకుపోయే అవకాశం ఉంది. అందుకని చక్కగా పొడి పొడిగా ఉండాలంటే మనం అలా చన్నీళ్ళు వేసుకొని ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీ మొదలెడదాం. ఇప్పుడు పాస్తా తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుందాం. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, తర్వాత టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఇంకా మీకు కావలిస్తే ఏమైనా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇవి తీసుకున్నాను. ఓకేనా? కొంచెం పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. నేను ఇప్పుడు చూసారు కదా, పాస్తాని ఉప్పు నూనె వేసి ఉడికించి ఇలాగా ఫిల్టర్ చేసి పెట్టి ఉంచాను. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి ముక్కలు వేద్దాం. నెక్స్ట్ అల్లం తరుగు, తర్వాత పచ్చిమిర్చి తరుగు, నెక్స్ట్ ఉల్లి తరుగు, ఆ తర్వాత దీనిలోకి క్యారెట్ తరుగు, టమాటా తరుగు కూడా వేసాను. వేసి దీన్ని కాస్త బాగా ఫ్రై చేద్దాం. బాగా ఫ్రై చేసి కొంచెం ఉప్పు కూడా వేసేద్దాం. ఎందుకంటే ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మెత్తబడతాయి కదా కూరగాయ ముక్కలు. ఆ తర్వాత
కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేద్దాం. ఉప్పు వేసాం కదా, కొంచెం పసుపు వేద్దాం, కొంచెం కారం వేసిన తర్వాత కొంచెం కలిపి కొంచెం గరం మసాలా వేద్దాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ వేస్తే వెంటనే వాటర్ వేసి ఇది ఇలా మరుగుతూ ఉన్న టైంలోనే మనం పాస్తా వేసేసుకుందాం. ఉడికించి పెట్టుకున్న పాస్తా. ఎందుకు అంటే ఆ మసాలా అవన్నీ ఉడుకుతూ దీని పాస్తాకి పడుతుంది అన్నమాట. అందుకని వేసేసుకుందాం. మీ దగ్గర చీజ్ కానీ బటర్ కానీ ఏదైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఏమీ వేయట్లేదు. ఇలా కలిపేసి ఇది బాగా దగ్గరగా అయిపోయే వరకు ఉడికిద్దాం. అంటే సింపుల్గా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే విధానం అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉడికే వరకు వెయిట్ చేద్దాం. మధ్యలో ఒకసారి చెక్ చేద్దాం ఎంతవరకు అయిందో. ఇలా అవుతున్నప్పుడు మనం ఒక్కసారి కలుపుదాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది పూర్తిగా డ్రైగా మారే వరకు ఇంకా ఒకసారి ఇలా కలుపుతూ ఉందాం ఒక 2 నిమిషాలు. సమ్మర్ కదా, అన్నం కూడా ఎక్కువగా తినాలని అనిపించదు. ఇంకేదోటి స్నాక్ ఐటమ్మా లేకపోతే టిఫిన్స్ ఇలాంటివి ట్రై చేయడం బెటర్ అని ఈవేళ పాస్తా తిందామని పాస్తా చేస్తున్నాను అన్నమాట. చూడండి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు ఇలా తయారైంది. పాస్తాని ఒక చిన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తింటే సరిపోతుంది. ఓకేనా? ఎంతో టేస్టీ పాస్తా. ఓకే, మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. బాయ్.